బండి సంజయ్ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ भारत माता की जय, भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। भारत माता की जय, भारत माता की जय। ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో మార్పు రాబోతుందని సంకేతంతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్, ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలలో అత్యధికంగా మనము విజయం సాధించడమని తెలుసుకున్నటకు మనం చేసే ప్రోగ్రాం ఇది. ఇందులో మా కార్యకర్తలు ఎంత కష్టపడ్డారనేది వాళ్ళ సంతోషాన్ని చూసి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాను. ఒక నిమిషం. రోజు ఉపాధ్యాయ ఎన్నికలలో గ్రాడ్యుయేషన్ ఎన్నికలు గెలుపొందిన దిన సందర్భంగా అందరం కలిసి సంబరాలు చేసుకుంటున్నాము ఎల్కదుర్తి మండల కేంద్రంలోను. ఈ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల విజయం దేనికి సంకేతం అంటే, రానున్న కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిపాలనకు రానున్నదనే సంకేతంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని, మా కార్యకర్తలు కూడా ఎక్కువ కృషి చేయాలని కోరుకుంటూ ఈ విజయోత్సవాలని చాలా సంబరోత్సవాలతో జరుపుకున్నాము అని తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఎల్కదుర్తి మండలంలోని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కానీ, టీచర్ ఎమ్మెల్సీ కానీ, ఈ రెండింటిని ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా ఎల్కదుర్తి మండల పార్టీ బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తొలిసారిగా అధ్యక్ష పదవిలో ఉన్నందున ఈ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీలు 2 గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, 2 కూడా అత్యధిక మెజారిటీతోని భారీ విజయాన్ని అందించి బీజేపీ పార్టీకి రానున్న యువతరానికి మంచి ఊపునిచ్చినంది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో యువత ఇంకా ముందుకు నడిచి అతి మంచి మెజారిటీ తెప్పించే అటువంటి అవకాశాన్ని ఇస్తూ, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ టీచర్ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎల్కదుర్తి మండల పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఉపాధ్యాయ ఎన్నికల్లో ఈ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించడం లోపల ఈ యొక్క కార్యకర్తల కృషి కానీ, ఈ యొక్క మండల నాయకుల కృషి కానీ చాలా ఉందని చెప్పి ఈరోజు అభ్యర్థి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేశంలో
నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి గ్రాడ్యుయేట్స్ అంటే విద్యావేత్తలు మేధావులు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 48 నియోజకవర్గాల మేధావి వర్గం మొత్తం చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో అన్ని హామీలను నిర్వీర్యం చేసి ఈ దొంగ ప్రభుత్వానికి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ తగిన రీతిలో బుద్ధి చెప్పి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను చాలా ఘన విజయంగా సాధించి నరేంద్ర మోడీ గారి పాలనకు కానీ బండి సంజయ్ అన్న గారి నాయకత్వానికి కానీ మద్దతు ఇచ్చారు అని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మండల కేంద్రంలోని ఈ యొక్క కార్యకర్తలు చాలా కృషి చేశారు. ప్రతి గడపకు కానీ ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి ఈ ఓటర్ అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా అవతలి అభ్యర్థులు కూడా తను ఏ విధంగా ప్రలోభ పట్టినా కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ లొంగకుండా బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీకి ఓటేసి మా అభ్యర్థిని ఇద్దరు అభ్యర్థులను ఘన విజయం సాధించడానికి పాత్రులైనని చెప్పి ఈ యొక్క ఓటర్లకు సవినయంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎలకతుర్తి మండలంలో ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మండల ఇన్ఛార్జిగా నాకు అప్పచెప్పినందుకు ఎంతో సంతోషంగా గర్వహిస్తూ ఈ ఎలక్షన్లో మనం ఉన్న 19 పబార్లు వాళ్ళ కృషితోటి పనిచేసి వాళ్ళు ఈ మెజార్టీకి పూర్వ సహకరించిన నా కార్యకర్తలకు, నా ఎలకతుర్తి మండల పెద్ద సీనియర్లకు, మరి మండల అధ్యక్షునికి నా యొక్క ధన్యవాదములు.